6 పదులు దాటినా కూడా డ్యాన్స్ ఇరగదీస్తున్న నాగార్జున గారు బిగ్ బాస్ 8 సీజన్లో నాగార్జున గారు అయితే వచ్చిన ప్రతి కొత్త సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారన్నమాట. ఈ మధ్యన మనసులోయ సాంగ్కి డ్యాన్స్ వేశారు, అది బాగా వైరల్ అయింది. అలాగే తాజాగా ఎన్టీఆర్ గారు నటించిన దేవరాలోని ఆయుధ పూజ సాంగ్కి, అలాగే గేమ్ చేంజర్ నుంచి వచ్చిన రామచ్చ సాంగ్కి, ఆ 2 సాంగ్స్కి కూడా వీకెండ్లో ఆయన డ్యాన్స్ వేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆ డ్యాన్స్లన్నీ పట్టుకుని ఫ్యాన్స్ అందరూ ఫుల్గా వైరల్ చేస్తున్నారు. అంటే అందరూ అటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ నాగార్జున గారిని ఓన్ చేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే నాగార్జున గారు అందరితో ఫ్రెండ్లీగా ఉండే మెంటాలిటీ అందరికీ తెలిసిందే. మరి మా 65 ఏళ్ల వయసులో, 64 ఏళ్ల వయసులో కూడా ఇంత డ్యాన్స్ వేయడం అనేది నిజంగా ఆ ఎనర్జీ అందరూ కూడా హుషారులో, అంటే ఫ్యాన్స్ కూడా హుషారు అవుతున్నారు అనమాట ఆయన డ్యాన్స్ చూసి. నిజంగా ఆయన ఎనర్జీకి, ఆయన గ్రేస్కి, అటు ఎన్టీఆర్ గారి స్టెప్స్ని మ్యాచ్ చేయడం, ఇట్లా రామ్ చరణ్ గారి స్టెప్స్ని మ్యాచ్ చేయడం. సో ఇప్పుడు ఆయన చేయడం ఇంకా బాగా స్పెషల్ అనిపిస్తుంది అనమాట చూసే ఆడియన్స్ అందరికీ. ఆ వీడియోలన్నీ కూడా అటు ఇన్స్టాగ్రామ్, అటు ట్విట్టర్, అటు ఫేస్బుక్, అన్ని రీల్స్లో, యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఫుల్ వైరల్ అవుతుందన్నమాట. సో నాగార్జున గారు ఏ కొత్త సాంగ్ వచ్చినా అది తీసుకుని హీరో ఎవరని కూడా చూడకుండా ఆయన ఆ సాంగ్కి తగ్గట్టుగా ఆయన ఎనర్జీ, ఆయన కొరియోగ్రఫీ చేయించుకుని ఆ బిగ్ బాస్ని ఆయన ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నిజంగా ఇంత ఈ వయసు వచ్చినా కూడా ఇంకా చార్మింగ్గా ఉంటూ, ఇంకా ఎనర్జెటిక్గా ఉంటూ ఆ గ్రేస్ఫుల్ స్టెప్స్ వేయడం ఏదైతే ఉందో అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మరి నాగార్జున గారు ఇంకా ఎలాంటి స్టెప్స్ వేస్తారు, ఇంకెంతమంది హీరోని ఇమిటేట్ చేస్తారు, ఇప్పటికే అందరు ఫ్యాన్స్ కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. ఇంతకుముందు కూడా RRRలో వచ్చిన నాటు ఆయన వేశారనమాట. సో నిజంగా ఇంత ఎనర్జీ చూపించడం పట్ల అటు నాగార్జున గారి అభిమానులు కాకుండా ఎవరెవరైతే డ్యాన్సులు వేస్తున్నారో ఆ హీరోల అభిమానులు కూడా ఆయన ఓన్ చేసుకుంటున్నారనమాట. సో ఆయన ఇలాగే కంటిన్యూ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం.